ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ఈ సాయంకాలం మనందరికీ పరిచయమైన లేఖన భాగాలు దైవ గ్రంథములో నుండి 26వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. 26వ కీర్తన 8వ చరణం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమనిచ్చు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క ఆత్మ సహాయం కొరకై, నడిపింపు కొరకై. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, మీ శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి మీ పాద సన్నిధికి వచ్చి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పావుగడ పట్టణములో మీ సురక్తము చేత సంపాదించిన సంఘములకు బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో కనిపెట్టి ఆశించి ప్రార్థన చేసిన రీతిగా క్షేమముగా మా ప్రయాణంలో ప్రభు చూపి నన్ను మీ దాస్తురాలను తీసుకుని వచ్చారు. మీ పిల్లలతో సహవాసమును బట్టి స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రియ ప్రభువా, మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడిన దాసుడు మరువు చేసి ఆత్మచేత నింపి సొంత మాటలు కాకుండా మీరు మాట్లాడాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. లేఖన భాగాలు దాసుని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి 26వ కీర్తన 8వ చరణాన్ని మనం చదువుతున్నాం. చదవబడిన లేఖన భాగములు వ్యక్తిగతముగా చాలా సందర్భాలలో మనం చదివాము. దేవుని దాసులు అందిస్తూ ఉండగా మనం విన్నాం. మనస్సు పెట్టి దేవుని వాక్యమును కొద్దిసేపు ఆలోచన చేద్దాం. 26వ కీర్తన దావీదు ఆత్మచేత నింపబడి రాశాడు. దావీదు ఎన్ని కీర్తనలు రాశాడో అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్ని కీర్తనలు రాశాడు కదా? ఇంచుమించు 75 కీర్తనలు రాశాడు. ప్రియులారా, ఈ కీర్తన గ్రంథం 5 స్కంధములతో లిఖింపబడిన గ్రంథం. ఈ 5 స్కంధములు 5 కాండాలకు ఆ చక్కటి సమాంతర సంబంధం ఉన్నట్టు చూస్తాం. మరి మనకున్న సమయాన్ని బట్టి మనము సందేశానికి వెళదాం. దావీదు అనగానే దేవునికి ప్రియుడు, లేక దేవునికి ఇష్టమైన వాడు, కోరుకున్నవాడు ఆ మాట మనం గమనించాలి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనములో కోరుకున్న దావీదు కదా, ఆ దేవుని చేత కోరుకున్నవాడు, ఇష్టుడైన వాడు, హృదయానుసారుడు. అయితే ఈ కీర్తన భాగములో మందిరము అనే మాట కనబడుతుంది. మందిరము మనం చదువుకున్నాం. 26వ కీర్తన 8వ చరణములో ఆ మందిరము, యెహోవా మందిరము ఆ మాట గమనించండి. అసలు యెహోవా అనగా మనం గమనిస్తే ఉన్నవాడు, యెహోవా అనగా అనువాడు. ఆయన ఏమి లేనివాడు కాదు, ఆయన అనువాడు అనే మాట గమనిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు పిలిచినా అనుకూలముగా పలికే దేవుడు. అయితే మందిరము అనే మాట గమనించగా పాత
నిబంధన కాలములో, మోషే కాలములో ప్రత్యక్ష గుడారం, సొలొమోను కాలములో యెరూషలేము దేవాలయం, ఈ కొత్త నిబంధన కాలములో మందిరము అనగా జీవము గల దేవుని సంఘము. ఆ మాటలు గమనించాలి. అయితే ప్రియులారా, మందిరము అనగా ఇప్పుడు ఈ కొత్త నిబంధన కాలంలో ఆత్మీయ రీతిగా విశ్వసించిన మనమే మందిరము. విశ్వసించిన మనమే మందిరము. కాబట్టి చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక, దయతో మనం ఒక మాట చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. 15వ వచనాన్ని. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరం అనగా చదవండి. మందిరం అనగా ఏంటి? దేవుని మందిరం అనగా ఆ జీవము గల దేవుని సంఘము. ఆ మాట గమనించాలి. మందిరము అనగా జీవము గల దేవుని సంఘము. అలాగే సాయంకాలం సంఘము అనగా ఎవరు కదా? సంఘము అనగా ఆ విశ్వసించిన మనమే. కీర్తనాకారుడు దావీదు ఆయన మందిరమును ప్రేమిస్తున్నాడు అని ఇక్కడ కనబడుతుంది. దేవుని మందిరములో ఏముండాలి అనగా జీవన దేవుని సంఘములో ఏముండాలి అని గమనిస్తే, వస్తుగా దావీదు గురించి ఆలోచించగా మందిరము పట్ల, ఆయన మందసము పట్ల, ఆయన మంద పట్ల మక్కువ కలిగిన దావీదు. వస్తుగా దావీదు ఆయన మందిరమును ప్రేమించువాడు. ఎలాగైతే ఒకటి మందిరములో ఏముండాలి? మందిరం అంటే సంఘమే. సంఘమనగా విశ్వసించిన మనమే. అక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఆ మందిరము జీవన దేవుని సంఘము అన్నాడు. సంఘము నిర్జీవమైనది కాదు. వింటున్నారా? సంఘము నిర్జీవమైనది కాదు. సంఘములో ఏముంది? జీవముంది. కావలసిన చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం, దయతో 3వ వచనం నుండి చదవండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో నిజముగా సంఘము జీవము కలిగినది. సంఘానికి ప్రాణం పెట్టిన వాడు, సంఘమును స్థాపించిన వాడు జీవము గలవాడు. మన దేవుడు ఆయన జీవము గలవాడు, ఆయన జీవిస్తూ ఉన్న దేవుడు. అదే సంఘానికి ఏం లేదు చెప్పండి బ్రదర్ సిస్టర్. సంఘానికి ఏం లేదు. ఇప్పుడు మనకు జీవం ఉంది, జీవం ఉన్నది కదా మాట్లాడుతుంది. సంఘము అది నిర్జీవమైనది కాదు, సంఘము జీవము గలది. చాలా చక్కగా తిమోతికి రాస్తూ పౌలు గారు ఆ మందిరము అని రాస్తూ, ఆ మందిరం అనగా జీవముల దేవుని సంఘం. ప్రభువు నిలగని కాలములో మనము జీవము లేని వారమే. రాత్రి కాలం జీవముల దేవుని ఎవరైతే అంగీకరించారో, అర్థం వచ్చిన కడగబడ్డారో వారు జీవముల దేవుని సంఘం. సంఘానికి ఇక మరణం ఉండదు, అనుకులాగా కొనుకోబడుతుంది. అందుకే సంఘము ఆ జీవము కలిగినది, ఆ జీవించున్నది. అందుకే జీవన దేవుని సంఘములో నంబర్ 1 ప్రేమ ఉండాలి. అర్థమైందా? మనకి ఏముండాలి? మనకు ప్రేమ ఉండాలి. సంఘములో దేవుని ప్రజల మధ్యలో ప్రేమ ఉందా? మనకు ప్రేమ ఉందా? ఒకవేళ అక్కడ ప్రేమ లేదంటే ఏముంది? మీరే చెప్పండి. ద్వేషం లేక అసూయ. మనం పాటలు పాడుతాం, ఆరాధన చేస్తాం, స్తుతులు చెల్లిస్తాం, ఆరాధన తలంపులు అందిస్తాం, వర్తమానాలు అందిస్తాం. అయితే మనకి ఏముంది? ప్రేమ లేదంటే మనం సంఘం అయితే సహోదరుడు సోదరి ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, దావీదు
అంతే కదండి. మనం దేన్ని ప్రేమించాలి? ఆ సంఘమును ప్రేమించాలి. సంఘమును ప్రేమించాలి. సంఘమును ప్రేమించువాడు ప్రభువును ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది. మందిరములో ఉండవలసినది జీవన దేవుని సంఘములో ఈ రాత్రి కాలం ఉండవలసినది ఒకటి, ప్రేమ ఉండాలి. అసలు మందిరముగా మనమే కదా. ఆ మందిరము ఎవరు? ఆ మందిరం ఎవరు? మనమే. బైబిల్ గ్రంథంలో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. తెలిసిన మాటలైనా కొద్దిగా ఆలోచించాలి. పునాది మీద ఒకడు కట్టిన 16 వచనం చదవండి బ్రదర్. 3:16. దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్నమాట పట్టుకండి. మనము ఆ మందిరము కదా, మనం మందిరము అలాగే మందిరము అనగా సంఘము. ఒకటి సంఘము జీవము కలిగినది. అయితే ఆ సంఘము ఎవరిని గమనిస్తే, ఆ మందిరం ఎవరిని గమనిస్తే మనము అని రాశాడు. మనము దేవుని ఆలయమై ఉన్నాము. అలాగితే ఈ మందిరము దేవునిది, ఈ సంఘము దేవునిది, మనము దేవునికి చెందిన వారము కాబట్టి మందిరంలో ప్రేమ ఉండాలి. ఎందుకు మందిరంలో ప్రేమ ఉండాలి బ్రదర్ సిస్టర్? మందిరంలో ఎందుకు ప్రేమ ఉండాలి? ఆ దేవుడు మనల్ని ప్రేమించినందుకు. ఇంకా చెప్పండి సిస్టర్ చెప్పారు, బ్రదర్ చెప్పారు. అసలు జీవన దేవుని సంఘములో ఆయన ప్రజల మధ్యలో ఎందుకు ప్రేమ ఉండాలి? అదే సంఘమును ప్రేమిస్తే దేవుడు. అసలు సంఘంలో అసలు ప్రేమ ఎందుకు ఉండాలి? నా ప్రశ్న మీకు అర్థమైందా బ్రదర్? నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఈ సంఘ పుట్టుక ఆయన ప్రేమతోనే ప్రారంభమైంది. వింటున్నారా? సంఘము ఎలా పుట్టింది చూడండి. ఆకాశము కలుగును గాక, సూర్యుడు కలుగు, సంఘము కలుగును గాక అన్నాడా? అందుకే మొదటి యోహాను పత్రిక 3:16లో ఈ సంఘమును ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. అది అక్కడ నేర్పుతుంది ఏంటంటే, నా వలే సంఘములో ప్రేమ ఉండాలి. సంఘములో ప్రేమ ఉంటే ఖచ్చితంగా భార్య భర్తలు ప్రేమించుకుంటారు. సంఘం యొక్క ప్రేమ నీకు అర్థం కాదు. అసలు సంఘాన్ని దేవుడు ఎలా ప్రేమించాడో నీకు అర్థం కావాలి. అది రాత్రికాలం సేవకుల మధ్యలో, ఈ రాత్రికాలం సంఘ పెద్దల మధ్యలో, ఈ రాత్రికాలం పరిచారకుల మధ్యలో, ఈ రాత్రి విశ్వాసుల మధ్యలో ఒకటి ప్రేమ ఉండాలి. ఉందో లేదో నేనే ఇంకా ఆలోచించుకోవాలి. అయితే దావీదు, నేను నీ మందిరమును ప్రేమిస్తున్నాను, మందను ప్రేమిస్తున్నాడు, మందసాన్ని ప్రేమిస్తున్నాడు కదా, సంఘమును ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుని మందిరములో ప్రేమ ఉండాలి. రెండవది, మందిరం అక్కడ ఉంది, ఏముండాలి? బైబిల్ గ్రంథంలో చూడండి, 56వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం. Isaiah chapter 56 verse 7. 56వ అధ్యాయం ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తును. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. నా మందిరము సమాజమునకు ప్రార్థన. ప్రియులారా, ఈ లేఖనాలు గమనిస్తే దేవుని మందిరం, సమస్త జనుల ప్రార్థనా మందిరం, మందిరంలో ప్రార్థన ఉండాలి. ఏముండాలి కదా? ఉండవలసినవి. అక్కడ సంఘం ఉంది, ప్రేమ ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి, సహోదరుడు సోదరి. ఇక్కడ పేదవారు ధనికులు కాదు, మనమందరం సంఘం. ఇక్కడ ఎవరు గొప్పవారు కాదు, మనమందరం సంఘం. అయితే జీవన దేవుని సంఘములో ప్రేమ కలిగి ఉండాలి. రెండు, ఆ సంఘము ప్రార్థన ఉండాలి. అసలు ప్రార్థనా జీవితం మీకుందా? మనం అందరం కలిసినప్పుడు ప్రార్థన చేస్తామండి, అవునా కదా? నీ వ్యక్తిగత జీవితంలో దేవుని మందిరం అయితే, నువ్వు దేవుని సంఘం అయితే ప్రార్థన ఉండాలి. ఉదయకాలం లేచి ప్రార్థన చేశావా? అమ్మాయ్యా, చాలా మంది బిజీ బిజీలో ఉన్నారు, ప్రార్థన సమయం లేదు.
మన డ్యూటీస్ను బట్టి, మన వ్యాపారమును బట్టి, మన వ్యవసాయమును బట్టి ఏదో ఒక పని, అక్కడ పని చేయకూడదని కాదు, ప్రార్థన చేసుకుంటున్నామా? దేవుని మందిరంలో ఒకటి సోదరి సోదరుడా ప్రేమ ఉండాలి. మీకు ప్రేమని అర్థమైంది, ఎవరెవరిని ప్రేమించుకోవాలో. రెండు, దేవుని మందిరము అనగానే ప్రార్థన ఉండాలి, ప్రార్థన ఉండాలి. అప్పుడు సమస్త జనులకు ఈ పావడాలు మనం చూడగా మనం ఏం కనబడుతుంది? నిజంగా వీరు మందిరము, ఈ గోడలు కాదు మనం కూడుకోవడానికి. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా, గుడిసెలో ఉన్నా అది ఓన్లీ గ్యాదరింగే. మనం చూడగానే నిజంగా వీరు ప్రేమించుకునేవారు. రెండు, మనం చూడగానే ప్రార్థనగా ప్రభుతో మాట్లాడేవారు, ఆయన సంధించేవారు, ఆయన కలుసుకునేవారు. ఈ సాయంకాలం మీ వ్యక్తిగత జీవితంలో సోదరుడా ప్రార్థనా జీవితం ఉందా? సంఘమే కానీ ఏం లేదు, నువ్వు మందిరమే, నువ్వు దేవుని మందిరమే, కానీ మందిరముగా పిలవడుతున్న నీ జీవితంలో ప్రార్థన లేదు. కొద్దిమందికి ప్రార్థన చేయడం ఏమేమో చేస్తారు, అవునా కదా? మనము విజ్ఞాపన అంటే విజ్ఞాపనే, కుటుంబ ప్రార్థన అంటే కుటుంబ ప్రార్థనే, వ్యక్తిగత ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థనే, భోజనానికి ప్రార్థన చేయమంటే భోజనానికి చేస్తే బాగుంటుంది, ప్రయాణానికి అంటే ప్రయాణానికి, పిల్లల పరీక్షల కొరకంటే పరీక్షల కొరకే ప్రార్థనే. ఈ సాయంకాలం దేవుని ప్రజలు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒకటి, దేవుని మందిరములో అక్కడ ఉండాలి, ఏముండాలి? ప్రేమ ఉండాలి. రెండు, మందిరములో ప్రార్థన ఉండాలి. ప్రార్థన అంటే మీకు అర్థమవుతుందా? ఇది స్పెషల్ మీటింగ్ కాబట్టి వస్తాం, విజ్ఞాపనకు ఎంతమంది వస్తాం? ప్రార్థన కుడికకు చెప్పండి, అవునా కదా? ఒక దైవజనుడు, ఒక యవనస్తుడు చాపలు కొనడానికి వచ్చాడు, మ్యాథ్స్. ఆయన అన్ని పరుస్తుంటే, బాబు అంత రిస్క్ నీకు వద్దు, రెండు మాత్రమే పరచు, ఒకటి ఆంటీకి, నాకు నీకు ఒకటి. ఇవాళ చాలా స్థలాలలో ఒక బ్రదర్ అన్నాడు, ఆ బ్రదర్ మీ దగ్గర ఎంతమంది వస్తారంటే సండే 500, ఆదివారం ఎంతమంది వస్తారు? 500 మంది వస్తారండి. బ్రదర్ బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారు అన్నాడు. వస్తున్నా తీసేయండి అన్నాడు. అప్పుడు ఎంత అయింది? విజ్ఞాపన ఇందుకోసం కూడా తీసేయండి బ్రదర్ అన్నాడు. నిజంగా ప్రార్థనగా ఎంత నిర్లక్ష్యం! కుటుంబంలో ప్రార్థన లేదు, సంఘంలో ప్రార్థన లేదు, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేదు. అందుకే ఆధ్యాత్మికంగా నీవు పతనమవుతూ ఉన్నావు. పేరుకు నువ్వు మందిరం, పేరుకు సంఘం. ఏం చెప్తున్నాడు? బై బర్త్ క్రిస్టియన్ ఫ్యామిలీ అయితే ఏం లేదు. మాకు పెద్ద చర్చ్ ఉంది, పెద్ద మందిరం ఉంది, మందిరంలో ఏం లేదు. మందిరము మనమే సహోదరుడ సోదరి, ఇది కాదు. నీ హృదయమనే ఆలయమే మందిరము. దేవుని మందిరములో మీ ఇంటిలో ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? భార్యాభర్తలు మీరు ప్రార్థించుకునేవారుగా ఉన్నారా? మీరు ఎప్పుడు ఉద్యోగమేనా? ఎప్పుడు సంపాదనమేనా? ఎప్పుడు వ్యాపారమేనా? కనీసం ఒక్కసారి నీవు నీ భార్య ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారా? మీరు మందిరము కదా, చెప్పండి. మీ పిల్లలు మీరు ప్రార్థనలో ఉన్నారా? మీ కుటుంబంలో? ప్రియ సోదరుడా సోదరి, మీ ఇంట్లో ప్రార్థన ఉంటే నీ గ్రాండ్ సన్ గుర్తిస్తాడు. మా యొక్క నానమ్మ గారు కదా, మా అమ్మమ్మ గారు, మా తాతయ్య ఇక్కడ ప్రార్థన చేసేవాడు. మీ ఇంట్లో గుర్తించే ప్రార్థన స్థలం ఉందా? చాలా కుటుంబాలలో క్రైస్తవ వయసు ఉంది కానీ ఏం లేదు. అమ్మా, నీకు దేవుడు ప్రేమించి ఒక మంచి విశ్వాసం కలిగిన భర్తనిచ్చాడు. అటువంటి భర్త నీకు దొరకడం నువ్వు ధన్యురాలం, నువ్వు ధన్యురాలం. మరి ప్రార్థించే భర్త ఉన్నప్పుడు నువ్వు ఎంత హ్యాపీ కావాలి? ఒకవేళ నేను కొట్టే భర్త ఉంటే, ఒక త్రాగుబోతూ ఉంటే చెప్పండి. సహోదరుడా, ప్రార్థన చేస్తే ఒక దాసురాలను, ఒక మంచి సతీమణిని ప్రభు నీకు ఇచ్చాడు.
ఆమె నీ కొరకే ప్రార్థించే సోదరి. ఈ సాక్ష్యాన్ని కలిగి ఉందాం. దేవుని మందిరంలో ఒకటి ప్రేమ ఉండాలి, దేవుని మందిరంలో ప్రార్థన ఉండాలి. మన ప్రభువును చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. త్వరగా మనము దాటి వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి యేసుక్రీస్తు మనలాంటి దేహముతో వచ్చిన కాలములో ఎంత ఆయన ప్యాటర్న్ కలిగి ఉన్నాడు. మన ప్రభు యొక్క ఆదర్శం. ఆయన దేవుని కుమారుడు, ఆయన సృష్టి నిర్మాణకుడు, ఆయన మన నిర్మాణకుడు, ఈ సంఘమును స్థాపించిన పోతున్నవాడు. అయితే ఆయనలో ఉన్న ఆదర్శం ఏంటి? ఆయన తండ్రి యొద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అసలు యేసు ప్రభు వారు ప్రార్థన చేయాల్సిన అక్కరా లేదు. మనం చాలాసార్లు ఇతరుల ప్రార్థన మీదనే ఆధారపడుతున్నాం. అయ్యా మా ఇంటి కొరకే ప్రార్థన చేయండి తప్ప, నీవు ప్రార్థన సహాయం కూడా తప్పు లేదు, కానీ నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా జీవితం నీకుందా? ఒక ప్రార్థించే సహోదరుడు సంఘానికి అవసరం, ఒక ప్రార్థన చేసే సోదరి సంఘానికి అవసరం. మన ప్రభు ఆయన ప్రార్థనలో ఉన్నాడు. మందిరం ఉంటే అక్కడ ఏముండాలి? ఒకటి ప్రేమ ఉండాలి, రెండు ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉండాలి. దేవుని ప్రజలారా, ఈనాడు ప్రార్థన తక్కువైంది. ఈనాడు క్రైస్తవులు చాలా మంది జీవితాలలో సంఘ ప్రార్థనలో కనబడితే ఇక వారు ప్రభు కృపాసమేత కనబడడం లేదు. వారికి టైం లేదంటున్నారు, వారికి సమయం లేదంటున్నారు. ఎంత విచారం! నీ జీవితాన్ని బ్రతికించేది ప్రార్థన, నేను ఆదరించేది ప్రార్థన, నేను బలపరిచేది ప్రార్థన, నీకు నెమ్మది కలిగించేది ప్రార్థన, నీ సమస్య మీద జయమిచ్చేది ప్రార్థన. అందుకే ప్రార్థన చేయాలి. నీ కన్నీళ్లు తుడిచేది ప్రార్థన. నీ జీవితంలో ప్రార్థన లోటుంటే ఈవేళ ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ గమనిస్తూ ఉండగా దేవుని మందిరంలో ప్రార్థన ఉండాలి. చూడండి, మందిరాన్ని ప్రేమించడమే కాదు, కీర్తనకారుడు ఎలాంటి వాడో చూడండి. 27వ కీర్తన 4వ చరణం. 27వ కీర్తన 4వ చరణం చూడండి బ్రదర్. 27వ కీర్తన. ఈ భాగమంతా గమనిస్తే దావీదు ప్రార్థనలో ఉన్నాడు, అంతే కదా. ఆయన మందిరంలో దేవునితో మాట్లాడే అనుభవం. దైవజనుడు భక్సింగంకులు గారిని ఒక సహోదరుడు వెళ్ళి అడిగాడు, అయ్యా ఈ ప్రపంచంలో ఇన్ని దేశాలలో మీ పరిచయం విస్తరింపడం కారణం ఏంటి? ఆ రాష్ట్రం ఏంటో మాకు చెప్పండి. ఆ దైవజనుడు చెప్పిన ఒకటే, రండి నా గదిలోకి వెళ్ళి చూపిస్తాను. ఆయన ప్రార్థించే స్థలము ఒక ఉలి తీసుకొని లోను మలిస్తే అది ఎంత లోతైన అనుభవానికి వెళుతుందో ఆయన మోకాలు అలా అయిపోయాయి. ఆయన బలము కాదు, ఆయన జ్ఞానము కాదు, ఆయన చదువు కాదు. ఒక సామాన్య మనుషుడు భూమి మీద దేవునికి మనవి చేస్తుండగా ప్రపంచ దేశాల హృదయాలు కదలింపబడ్డాయి. అనేక ఆత్మలు ప్రభు యొద్దకు వచ్చాయి. అనేక రక్షింపబడడానికి ఒక మనుషుడు చాలు కదా. దక్షిణ దైవజనుడు, ఆ గొప్ప దైవజనుడు నిజముగా ఆయన మనలాంటి మనుషుడు. ప్రార్థనలో శక్తి ఉంది సహోదరుడా. నేను ప్రార్థన గురించి ఎక్కువ చెప్పాను. మన జీవితానికి ప్రార్థన అవసరం. మన పిల్లలు క్షేమంగా ఉండాలి, మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా మనం గ్రో కావాలంటే ప్రార్థన. ఈనాడు ప్రార్థన లేదు ప్రియులారా, ఒప్పుకుందాం. ఒకప్పుడు నువ్వు ఎంతో ప్రార్థన, ఉదయం వేస్తే ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, ఎప్పుడైనా సమయం కుదిరితే ప్రార్థన చేసుకునేవారు. అసలు మీరు ఎప్పుడైనా భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసుకున్నారు? నీవు నీ భార్య, మీరు ఎప్పుడైనా మీ కొడుకు మీ కుమార్తె కలిసి ప్రార్థన చేశారా? దయతో ఇది ప్రారంభించండి.
మీ జీవితానికి గొప్ప విజయం చేస్తుంది ప్రార్థన. క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప పోరాటం ఉన్నది. ఈ పోరాటం చేయడానికి సహోదర సోదరి, ఈ ప్రార్థన వెపన్స్ మనకు చాలా అవసరం. దేవుడు కొన్ని వెపన్లు ఇచ్చాడండి, అందులో ఇది ఒకటి. బైబిల్ గ్రంథంలో చూడండి, ప్రార్థన ఎంత బలమైనదో. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 16వ వచనం త్వరగా చూడండి. ಈಗಿರಲು ನೀವು ಸ್ವಸ್ಥವಾಗಬೇಕಾದರೆ ನಿಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಅರಿಕೆ ಮಾಡಿ ಒಬ್ಬರಿಗೋಸ್ಕರ ಒಬ್ಬರು ದೇವರನ್ನು ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. ನೀತಿವಂತನ ಅತ್ಯಾಸಕ್ತಿ ಉಳ್ಳ ವಿಜ್ಞಾಪನೆಯು ಬಹು ಬಲವಾಗಿದೆ. ప్రియులారా, నిజంగా ఈ లేఖనాలను గమనిస్తే ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడే. ఆయన ప్రార్థనలో శక్తి ఉందండి. ఆ నీతిమంతుని విజ్ఞాపన బలమైనది అన్నాడు, బలమైనది అన్నాడు. నీతిమంతుని ప్రార్థనలో శక్తి ఉన్నది. నీతిమంతుని ప్రార్థనలో జయమును పొందవచ్చు. 10 మంది ఆత్మీయ వయసు వచ్చిన ప్రార్థన చేయమంటే భయం. ప్రేమతో చెప్తున్నాను, ప్రార్థన ప్రభు దగ్గరికి వెళితే నేర్పిస్తాడు. అనగా యేసు ప్రభు ఎదుట వెళితే నువ్వు ఎలా ప్రార్థన చేయాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ధ్యానించాలో, ఎలా ప్రకటించాలో నీకు నేర్పిస్తాడు. ప్రార్థనా శక్తి మనకు చాలా అవసరం. ప్రార్థన ద్వారా ఇక ఏదైనా సాధించవచ్చు. కుటుంబాలు కట్టబడాలి, ప్రార్థన. ఒక యవనస్తుడికి, ఒక యవనస్తురాలు ఒక మంచి భాగస్వామి కావాలి, ప్రార్థన. నీ జీవితంలో అందుకోలేనిది నువ్వు అందుకోవాలి, ప్రార్థన. నీ స్టడీస్లో నువ్వు బ్లెస్ కావాలి, ప్రార్థన. ఈవేళ ప్రార్థన చేయడంలో మనం చాలా వెనకబడి. ప్రార్థించేవారు ఇవాళ పావుగడ సంఘానికి ఎంతైనా అవసరం ఉంటుంది. చూడండి, ఒక యవనుడు ఉన్నాడు, ఎలా ప్రార్థన చేస్తాడో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం త్వర చూడండి. 4:12 కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు, మీ విషయంలో దేవుని చిత్తము గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయము గలవారై నిలకడగా ఉండవలనని ఎల్లప్పుడూ మీ కొరకు. ప్రియులారా, మనం గమనిస్తూ ఉండగా మీలో ఒకడు, అదిగో ఎపఫ్రా అనే ఒక యవనస్తుని గురించి మనం వింటున్న సాక్ష్యం. ఆయన సాక్ష్యం ఏంటంటే ఆయన ప్రార్థనా వీరుడు, ఆయన యవనస్తుడు, ఆయన పెద్ద వయసు ఉన్నవాడు కాదు కదండి. ఎపఫ్రా యవనుడు కానీ ప్రార్థన పోరాడుచున్నాడు. మీలో ఒకడు అనగా ఆయన లోకల్ అసెంబ్లీ కోసమే ప్రార్థన చేస్తున్నాడు, స్థానిక సంఘం కొరకు. ఈ యొక్క దైవజనుడు, ఈ యవనుడైన ఎపఫ్రా గారు పొరుగు సంఘము కొరకే ప్రార్థన చేస్తున్నాడు, అంటే చుట్టూ ఉన్న అనుబంధ సంఘం. ఆయన ప్రార్థన ఏంటంటే దేవుని చిత్తము తెలుసుకోవాలి, వారు పరిపూర్ణులు కావాలి, వారి జ్ఞానమును పొందాలి, వారు వాక్యానుసారంగా నిలబడాలని ప్రార్థన చేస్తున్నాడు. మన స్థానిక సంఘంలో ఒక ఎపఫ్రా అవసరం. సంఘ క్షేమము కోసమే ప్రార్థించే ఒక ఎపఫ్రా అవసరం. ఈ రాత్రికాలం ఈ స్థానిక సంఘంలో ఈ యవనస్తులు లాంటి వారు ఒకరు లేవాలి. ఒక ప్రార్థనా వీరుడు ఈ సంఘంలో లేవాలి. ఆ వ్యక్తి సంఘము కొరకే ప్రార్థన చేస్తాడు, పట్టణము కొరకే ప్రార్థన చేస్తాడు, కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తాడు. అతనిగా విజయం ఏంటంటే వారి సంఘ క్షేమమే. వాస్తవంగా పౌలు ఆ కొలొస్సై పట్టణముకు వెళ్ళి ఆయన పరిచర్య చేయలేదండి. ఎపఫ్రా ద్వారానే విన్నాడు వీరిని గురించి. ఈ యవనస్తుడు నిజముగా ఎంత భారము కలిగిన వాడు. ఆయన స్థానిక సంఘము కొరకే పోరాడుతున్నాడు, ఇతర సంఘాల కొరకే పోరాడుతున్నాడు. రాత్రికాలం ప్రార్థించే వారి అవసరత చాలా ఉంది ప్రియ. పగడా పట్టణం ప్రభు వైపు మళ్లించబడాలంటే మనం ప్రార్థన చేయాలి.
అనేక హృదయాలు ప్రభు యొద్దకు నడిపించబడాలంటే ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో ఇలా ప్రార్థన చేసేవారు చాలా మందిను. ఎగ్జాంపుల్, తిమోతి రాసిన 2వ పత్రిక 1:3 వచనం చూస్తే యవనుడైన తిమోతి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మంచి సాక్ష్యం! ఈవేళ ఏడిపించే కొడుకులు ఉన్నారు, ఉన్నారా లేదా? ఏడిపించే కుమార్తెలు ఉన్నారు, ఆత్మీయులు కూడా. కానీ ఈ యొక్క యవనుడు ప్రభు కార్యాల కొరకై, సొంత కార్యాల కొరకు కాదు, ప్రభు కార్యాల కోసమై ఏడ్చే తిమోతి. 1, మందిరంలో ప్రేమ ఉండాలి. 2, మందిరంలో ప్రార్థన ఉండాలి. చూడండి, మందిరం అనగా సంఘంలో ఏముండాలో చూడండి. 93వ కీర్తన 5వ చరణం. 93వ కీర్తన 5వ చరణం. త్వరగా చూడండి. 93వ కీర్తన 5వ చరణం. నీ శాస్త్రములు ఎన్నటన్నిటికీ తప్పిపోవు. యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే మీ ప్రియులారా, దేవుని మందిరములో పరిశుద్ధత ఉండాలి. ఏముండాలి? మందిరం అంటే సంఘమేనండి, మనమే. మీరు అర్థమైంటుంది. మన హృదయంలో ప్రేమ ఉండాలి, మన హృదయంలో ప్రార్థన ఉండాలి కదా, మన ఆలయంలో పరిశుద్ధత. లేక దేవుని మందిరములో లేక దేవుని సంఘములో ఎందుకు పరిశుద్ధత ఉండాలి? ఎందుకు ఉండాలండి? అది ఎంతైనా వాస్తవం. దేవుడు పరిశుద్ధుడు కదా. అసలు పరిశుద్ధత ఎందుకు ఉండాలి? మీరు చెప్పేటువంటి కరెక్టే, అవునా కదా? మన దేవుడు పరిశుద్ధుడు, అందుకు పరిశుద్ధత ఉండాలి. అసలు దేవుని మందిరములో లేక సంఘములో పరిశుద్ధత ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలండి బ్రదర్, సిస్టర్? సంఘములో ఎందుకు పరిశుద్ధత ఉండాలి? దేవుడు ది హోలీ గాడ్, దేవుడు పరిశుద్ధుడు. సిస్టర్, మనము దేవుని ఆలయం, అందుకు పరిశుద్ధత ఉండాలి. ఇవన్నీ కరెక్టే. దేవుడు పరిశుద్ధుడు. అయితే బైబిల్ గ్రంథంలో చూడండి, నిజముగా ఎందుకు సంఘములో పరిశుద్ధత ఉండాలో ఇప్పుడు చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం త్వరగా చూడండి. ఎవడైనను దేవుని ఆలయమునకు పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆ ఆలయమై ఉన్నారు. చదవండి. ఎవడైనను 16వ వచనంలో చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మలో నివసించు, దేవుని ఆత్మ మీరెరుగరా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. అది దేవుడు నివసించే స్థలము. అర్థమైందండి? ఏమన్నా ఎందుకు పరిశుద్ధత ఉండాలి? అందులో దేవుడు నివసించాలంటే, సహవాసము చేయాలంటే హోలీనెస్ చాలా అవసరం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపము లేని మహనీయుడు. ఆయన సంఘము పరిశుద్ధమైనది, ఆయన గ్రంథము పరిశుద్ధమైనది కదా, అవునా కదా? ఆయన పరిశుద్ధుడు. కానీ ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే అది ఆయన నివసించే స్థలం. మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు పిలిచాడు. మరి మన సంఘములో లేక మందిరములో పరిశుద్ధత ఉందా? నీవు పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? నీ పరిశుద్ధతకు తగినట్టుగా నీ జీవితం రుజువైతుందా? సంఘంలో ప్రేమ ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఆయన మందిరము కాబట్టి నీవు అందులో పరిశుద్ధత. అందుకే ఆదికాండం 39:6లో పరిశుద్ధులు నివసించే స్థలమని యవనుడైన యోసేపు గుర్తించాడు. గుర్తించలేదా? తన యవన కాలంలో దేవుడు నివసించే స్థలం మీద దుష్టుడు దాడి చేశాడు. చాలా మంది జీవితాలలో మొబైల్ దాడి చేస్తుంది ఈ రోజుల్లో. అను పరోపార్య యోసేపుకు డిస్టర్బ్ చేస్తే ఈరోజు మనం డిస్టర్బ్ చేసేది ఏంటంటే మన సొంత మొబైలే, మనం డబ్బు పెట్టి కొన్నాం, అదే మనకు సమస్య చేస్తాం. లేనిపోని ఉన్నాయండి దాంట్లో. కుటుంబం పాడు కావడానికి మొబైల్ వింటున్నారా? ఈ గందరగోళం ఎందుకంటే
నీ వస్తువును ఎలా వాడాలో నీకు ముందు అర్థం కావాలి. మీరు దేవుడు నివసించే స్థలం మనమే, మన హృదయాలే. మన ఆలయం, మందిరం, సంఘం, ఇవన్నీ మందిరంలో ఉండాలండి. ప్రేమ ఉండాలి. ప్రేమ ఉందంటే భార్య భర్తలకు ఇద్దరికి ఏముంది చెప్పండి అమ్మా. మీరు సరిగా ప్రేమించుకోలేదంటే మీరు దేవుని మందిరమేనా? మీకు ప్రార్థన లేదంటే అసలు మీరు సంఘమా? మీకు పరిశుద్ధత లేదంటే సంఘమా? అయితే యేసును గుర్తించాడు, నేను దేవునికి చెందినవాడు, నేను పాపరహితుడిగా బ్రతకకపోతే దేవుని ఆలయముగా ఉన్న నా హృదయములో ఆయన నివాసము చేయి. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నాం, మనం ఎటైనా మందిరమే, రక్షింపడ్డాము కాబట్టి. కానీ ఎవరు దుఃఖపడుతుంటారు? అక్కడ చూడండి, ఎవరు నివసిస్తారంట? బాగా చూసి చెప్పండి బ్రదర్, సిస్టర్. అన్ని లాంగ్వేజ్లో అలాగే ఉంది. ది హోలీ స్పిరిట్ ఆత్మనే కదా. పరిశుద్ధాత్ముడు ఈ